సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ పాపాలు కడతీరిపోయి 7 జన్మల అదృష్టం పట్టాలి అంటే వెంటనే 7 కొండల స్వామి పాదాలు పట్టుకోమా. ఈరోజు శనివారం నాడు నీకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చాను. 7 కొండల స్వామి పాదాలు పట్టుకుంటే నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇంతవరకు ఎన్ని పాపాలు చేసి ఉన్నా కూడా వాటినన్నింటినీ తొలగించి ఆ 7 కొండల స్వామి నీకు కరుణిస్తాడు. ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగించి ఆ దేవుడు నీకు రక్షణ కల్పిస్తాడు. తల్లి, నేనెందుకు ఓడిపోతుంటానని బాధపడకు. మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని కాలమే సమాధానం చెప్పింది. ఈరోజు ఒక మనిషి నుండి ఎన్నో మాటలు పడవలసి వచ్చింది. ఆ మాటలు నీకు చాలా బాధను కలిగించాయి. పదే పదే ఆ మాటలను గుర్తు చేసుకుని ఏడుస్తూ కూర్చున్నావు. తల్లి, అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మకు. వారు నీతో చాలా అనుకువగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారి మనసంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంది. అలాంటి వారిని జాగ్రత్తగా నీ నుండి దూరం చేసుకో. అలాంటి వారు నీ చుట్టూ ఉన్నంత వరకు నువ్వు ఈ విధంగానే బాధపడవలసి వస్తుంది. తల్లి, జీవిత ఆశయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు మసులుకో. అంతేకాని ఎవరో ఏదో అన్నారని, వారి నుండి నువ్వు మాటలు పడ్డావని ఈరోజు ఆ మాటలను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే జీవితం ముందుకు వెళ్ళదు. నిన్ను అక్కడే నిలిచిపోయేలా చేస్తుంది. ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ప్రవర్తిస్తాయి. నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం అయితే మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. అందుకే జీవితంలో గుణపాఠాలు చాలా ఉంటాయి. ఆ గుణపాఠాలు నువ్వు ఒక అనుభవపూర్వకంగా వాటిని గ్రహించి నీ వాళ్లకు పంచిపెట్టు. నీ బిడ్డలతో ఈ మాటలు చెప్పు. ఇంత అనుభవం నీకుంది కాబట్టి నీ అనుభవాలనన్నింటినీ నీ బిడ్డలతో పంచుకో. వారికి మంచి జ్ఞానోదయం కలుగుతుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మసులుకోవాలో వారికి అర్థమవుతుంది. వారి జీవితం కూడా సుఖంగా ఉంటుంది. ఏది మనకి చెప్పి జరగదు. జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వుకోవద్దు. అలాగే వాటిని తలుచుకొని కూడా బాధపడవద్దు. నీ బాధ పోయేదాకా గుర్తుపెట్టుకో. మరో ఉదయం వచ్చేదాకా కానీ ఎక్కడ ఆగవద్దు అని మాత్రమే చెప్తున్నా. అంతే. మన గతం మనకి అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి. నీ జీవితంలో ఏమి జరిగినా సరే అది నీకు ఒక మంచి అనుభవం కావాలి. అది ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది. అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలు అవుతూ ఉండాలి. తల్లి, నువ్వు నా ముందు కూర్చుని ఈ మాట అంటున్నావు, బాబా ఏమీ అడగను, నిన్ను ఇంకేమీ కోరను, నిన్ను ఏదడిగినా ఇచ్చేస్తావు. ఎందుకంటే ఏదీ శాశ్వతం కాదని నీకు తెలుసు కాబట్టి. ఏదీ కూడా చివరిదాకా తీసుకెళ్లలేమని సాక్షిభూతంగా నీవే చివరి మజిలీలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటావు కదా. నా నుండి ఇతరులు నష్టపోకుండా, వారికి కష్టం కలగకుండా మాత్రం చూడు తండ్రి అని నా బిడ్డ ఈరోజు నా ముందు కూర్చుని బాధపడుతుంది. తల్లి, నీ మనసు వెన్నలాంటిది కాబట్టే ఈరోజు ఈ బాబా చెప్పిన మాటలు వింటున్నావు. సాక్షాత్తు ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకున్నావు. ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగించడానికి ఈ సాయి వచ్చాడు. ఆ తండ్రి పాదాలు పట్టుకున్నావు. శ్రీహరి పాదాలు పట్టుకున్న వారికి పాపాలు ప్రక్షాళన చెందుతాయి. తల్లి,
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, బంగారం కొత్తదే కానీ బాగుంటుంది. బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదమ్మా, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. ఇవి గుర్తుపెట్టుకో. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోవద్దు. వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండు. నీ జీవితంలో ఎప్పటికైనా వారు ఉపయోగపడతారు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే. వాటి గురించి మరిచిపోవద్దు తల్లి. ఒక బంధం విడిపోవాలి అంటే దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సమాజంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము. అది నిజం కాదు, అసలు అది కరెక్టే కాదు. తిట్టేంత కోపమున్నా తిట్టకపోవడం అది నిజమైన ప్రేమ. అనుమానించడానికి అవకాశాలు కనిపిస్తున్నా నమ్మకం ఉంచుకోవడమే ప్రేమ. విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ. ఇలాంటి వాటికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే నీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ బంధాలు ఎలా ఉన్నా సరే వాటి గురించి పట్టించుకోవద్దు. ఎవరు ఎన్ని అన్నా కూడా వాటిని తలకెక్కించుకోవద్దు. ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు కానీ ఓడిపోనివ్వదు. ఒంటరితనం బాధ కలిగించవచ్చు కానీ అదే ఒంటరితనమే ధైర్యాన్ని కూడా నేర్పిస్తుంది. నువ్వు ఏ విధంగా బ్రతికితే నీ జీవితం ఆ విధంగానే మారుతుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బని తీస్తారు. అలాంటి వారి కోసం నువ్వు ఎలాంటి తాపత్రయమో చెందకు. వారిని వదిలేయి. మనం చేసే అతి పెద్ద తప్పు అందరూ మనవాళ్లే అని గుడ్డిగా నమ్మడం. వాళ్ళు మన జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం. కానీ సందర్భం వస్తే కానీ తెలియదు వాళ్ళ దగ్గర మన స్థానం విలువ ఏంటి అన్నది. అందుకే ఎవరి స్థానం ఏ విధంగా మనం మన జీవితంలో ఉంచాలి అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి తల్లి. ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలంటూ ఏమీ లేకుండా పోయాయి. అవసరం ఉంటే వాడుకుంటారు, లేకుంటే దూరం పెడతారు. కేవలం ఒకరితో ఒకరు అవసరం మాత్రమే, అంతే. కాబట్టి డబ్బుంటే నీ ముందుకొస్తారు, డబ్బు లేకపోతే పలకరింపు కూడా ఉండదు. నువ్వు తిన్నావా చచ్చావా అని కూడా వాళ్ళు గమనించరు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడుతుంది. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడవలసిన బాధని దూరం చేస్తాయి. కాబట్టి ఆ క్షణం నుండి నువ్వు ఆనందంగా ఉండవచ్చు. ఎప్పుడైతే అలాంటి వారు నీ జీవితం నుండి దూరం అవుతారో ఆ క్షణం నువ్వు దైవాన్ని నమ్ముకొని నీ చుట్టూ నీకంటూ నీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని సంతోషపెడుతూ జీవితాంతం సంతోషంగా ఉండడమే మంచిది. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. ఆ క్షణం మనకు ఎవరు ఎలాంటి వారు అన్నది కూడా అర్థమవుతుంది. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండమ్మా తల్లి. నా వాళ్ళు అని నువ్వు ఆరాటపడవద్దు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలాగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. కాబట్టి మనిషి గుణం తెలుసుకో. మనమంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు తల్లి. వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే
మాత్రమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం చాలా మంచిది, ఉత్తమమైన లక్షణం. నీకు విలువలేని చోట మాట్లాడవద్దు. ప్రేమ లేని చోట ఆశపడవద్దు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడవద్దు. నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించవద్దు. నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడవద్దు. నువ్వు భారం అనుకున్న వాళ్లతో నీ భావాల్ని పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించని చోట ఒక్క క్షణం కూడా ఉండవద్దు. నేనెప్పుడూ ఇదే మాట చెబుతూ ఉంటాను తల్లి. అలాగే నీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి నీ విలువను పోగొట్టుకోవద్దు. నీ అభిప్రాయాన్ని, నీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండు. నీ ముందు ఒకలా, నీ వెనుక మరొకలా ఉండే వారిని దూరం పెట్టు. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరుంటారు. మనం ఎప్పుడూ బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరుంటారు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటుకో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళని వదులుకోవద్దమ్మా. ఎందుకంటే అలాంటి వారు ఎవరి జీవితంలో ఏ క్షణం తారసపడతారో ఎవ్వరూ ఊహించలేరు. ఈ సమాజం చాలా గొప్పది తల్లి. ఎందుకంటే డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. అలాగే ఓడిపోయిన రాజుకు ప్రజలు కూడా విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. నా జీవితం గొప్పది అని ఎప్పుడు గర్వపడవద్దు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి. నీలో ఉన్న కోరికలు అణుచుకో. ఎప్పుడు ఈ సాయి నామస్మరణంతో జపిస్తూ ఉండు. ఏదైనా ఆపద వచ్చినా సరే ఈ సాయి నామాన్ని పలుకు చాలు. వెంటనే సాయి నీకు రక్షణగా ఉంటాడు. నువ్వు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా బాధపడుతున్నావో ఆ కోరికని నేను తప్పకుండా తీరుస్తాను. దానికి కాస్త సమయం పడుతుందమ్మా. నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం ఈ బాబా పెట్టిన పరీక్ష అనుకో తల్లి. అది నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు. ఎప్పటికైనా సరే ఈ కష్టం వదిలి వెళ్లాల్సిందే. తప్పకుండా సుఖం అనేది రావాల్సిందే. నీకు ఉండవలసినదల్లా ఓపిక. ఎంత ఓపికగా నీ జీవితాన్ని ముందుకు నెట్టుకొని వస్తావో అంత మంచి జీవితం నీ ముందుంటుంది. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళ దగ్గర ఉన్నా ఒక్కటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తాము. కాబట్టి తల్లి, నీకు కావలసిందల్లా ఒక్కటే. నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో ఉంటే దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ బ్రతుకు. ధర్మంగా ఉండు. ప్రజల పట్ల ప్రేమని వహించు. ఇప్పటి రోజులలో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. కాబట్టి నువ్వు సాధ్యమైనంత ఎవరితోనూ మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిగా ఉంటావు తల్లి. ఎదుటివారికి నచ్చినట్టు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచిగానే కనిపిస్తావు. ఒక్కసారి నీకు నచ్చినట్టుగా బ్రతికి చూడు. వెంటనే చెడ్డవాళ్ళని చేసేస్తారు. ఈ సమాజం అంత గొప్పది. కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది నీకే వదిలేస్తున్నాను. ఎవరితో ఎంతలా ఉండాలి, నీ భవిష్యత్ ఏంటో అంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి. కొందరు మనుషులుంటారు, తాము చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాల్లా దాచుకుని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలా మంది మనకు వీధుల్లో కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారి గుణం ఒక్కసారి చూడు, అంతే. అలాంటి వారికి ఇక మీదట దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదులుకోకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం.
తల్లి, ఒక ఆకు రాలుతూ ఈ విధంగా చెప్పింది. ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది. జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని ఒక వృక్షం చల్లగా చెప్పింది. తాను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని, అలాగే ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. ఈ విధంగా ఒక్కొక్కటి చూస్తూ పోతే మనకు అన్నింటిలోనూ ఒక పరమాత్మ కనిపిస్తాడు. తల్లి, నువ్వు ఏది ఏ విధంగా ఆలోచిస్తావో అదే నీకు మంచి గుణపాఠం అవుతుంది. తల్లి, ఇప్పటికైనా నీ మనసుని మార్చుకో. నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడతీర్చుకో. ఈరోజు ఈ బాబా నీకు చాలా గొప్ప అవకాశాన్ని అందించాడు. 7 జన్మల అదృష్టం ఇది ఉంటేనే నువ్వు వినగలుగుతావు. ఎవరైతే ఆ శ్రీవారి పాదాలు పట్టుకొని శరణు వేడుతారో వారి జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు ఎప్పుడూ కూడా తులతూగుతూ ఉంటాయి. వారి జీవితంలో ఎంతటి పాపం ఉన్నా సరే కడతీరిపోతుంది ఆ భగవంతుడి కృప వల్ల. భగవంతుడి కృప ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైతే నువ్వు మంచి మార్గంలో, సన్మార్గంలో నడిచి అందరిలోనూ భగవంతుడిని చూస్తావో, అందరి పట్ల ప్రేమగా ఉంటావో, అప్పుడు ఆ భగవంతుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నిన్ను ఎప్పటికీ సంతోషపెడుతూనే ఉంటాడు. మరి ఈరోజు ఈ బాబా నీకు అందించిన ఇంత గొప్ప సందేశం నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.